वन्दन्ति सुन्दरमुखं मन्तकातकसुतं तमिह श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं भजे सेवित सुरेन्द्र महनीय गुणशीलम् शुभाशुभायकं नमामितं विनायकं जय गणेश पाहि मां जय गणेश रक्ष मां समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरे दरोदरं वरं वरे भवक्तमक्षरम् कृपाकरं क्षमाकरं वक्रतुण्डा महाकाय कोटिसूर्या समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वा कार्येषु सर्वदा గణపతికి మంచిగా ప్రార్థన చేసుకోవాలి. నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సంకల్పం చేశాం కాబట్టి నిన్న చెప్పినట్టే శ్రేయాంసి బహువిఘ్నాన్ని అన్నింటికీ విఘ్నాధిపతి అయిన విఘ్నాధిపతిని మంచిగా ధ్యానం చేసుకొని అక్షంతలు వేసి నమస్కారం స్వామి शांतिरस्तो पुष्टिरस्तो दुष्टिरस्तो बुद्धिरस्तो विघ्नमस्तो आयुष्यमस्तो आरोग्यमस्तो शिवं कर्मास्तो कर्म समृद्धिरस्तो धर्म समृद्धिरस्तो इष्ट समृद्धिरस्तो धन धान्य समृद्धिरस्तो ईशान्यं देशे सर्वानिष्टनिर्जनमस्तो यत्त्वामं तत्प्रतिहतमस्तो यच्छ्रेयः तदस्याः कालान् చెప్పాలి గురువారి స్వామి అందరి చేతులు చూడండి చెప్పాలి పుణ్యాః కాలాన్ వాచయిష్యే भद्रं कर्णे विष्णुयाम देवा भद्रं पश्येति वृषे एव वादी ऋजोमतिरपीत्या सर्वतो अर्चकुने भद्रमादिरपीत्या सर्वतो अर्चकुने भद्रमावाद प्रतिष्ठापनाय किङ्करमा करिष्यमाणाय सकलपुत्रभवाय पुण्याः भवन्तो प्रवन्तो सुष्टिभवन्तो प्रवन्तो श्रीरमणि भवन्तो प्रवन्तो कर्तुः वर्षशतं परिपूर्णमस्तु पुण्याः वाचनदेवताभ्यो नमः ध्यानवाहने नैवेद्यं निवेदयामि मंगलनीराजनं समर्पयामि पुण्याः कलशदेवताभ्यो नमः यथा यथा स्थानमुद्वासयामि
ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు దాన్ని తెలుసుకొని చేసుకున్నా. ఇకపై కలశ పూజ, ప్రధాన కలశ పూజ, మండల పూజ, నవగ్రహ పూజ, శిఖర పూజ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలి. విశ్వాయ సౌభగం ఓషధయ సంబాధే సోమేన సహరాజ్ఞా యస్మై కులోది బ్రాహ్మణస్తం రాజన్వారయామసే. ఆ కలశే మీరు ముట్టుకునాలి స్వామి, మీరు ఎప్పుడూ వారి చేతిని స్పృశిస్తుండాలి. ఓం ఆ కలశే సుధావతి శేనో వర్భవిగా ఆహతే పిత్రో నాకనికృత తంతుం తన్మన్వజసో భానుమన్వి జ్యోతిష్మద పదోరక్ష ధియా కృతాన్ అన్నల్పణం వాయి సశోభో వామకోమనర్భవజనయాతే వ్యంజనో ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుత్రిస్తోం జడదాపరస్మ్య అసిజ్ఞామాన హృదయవిదస్తయార్జీ ఏకీయే సర్వజ్ఞా సుశోభాయ ఔదురోషం సమానాయ విక్రమోషి తోపూర్ణమావాయతి. చేపట్టుకుంటేనే ఫలితం. గురువాయ స్వామినే వేయాలి, వారికే మొత్తం అధికారం. వారు చేయబట్టుకునే వారే చేస్తారు, వారే. ఓం ప్రధాన కలశ దేవతాభ్యో నమః. ఓం ముఖ్య ప్రాణమావాహయామి. ఓం మాతర్మే మాతరిష్వన్ పితరతుల పురోగ్రాతరిష్టాప్తబంధో స్వామి సర్వధనామి శాశ్వతీ మాసుదేవ ముఖ్య ప్రాణమావాహయామి. ఓం మానస్తోకే తనయే మాన ఆయుష్మానో ఘోషమానో అశ్వేశ్వరీరిషః వీరాన్మానో రుద్రభామిలోపదేవ విష్మందస విద్వావామహే. రుద్రాయ నమః. భూర్భువస్వః బ్రహ్మవాహయామి స్థాపయామి పూజయామి. ఓం తత్పురుషాయ విద్మహే ఓం మహాభక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. గరుడాయ నమః. భూర్భువస్వః బ్రహ్మవాహయామి. సీతాపదే శ్రీరామచంద్రాయ నమః. శ్రీరామచంద్రమావాహయామి. ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమిత్రమామి లక్ష్మీ నృసింహాయ నమః. లక్ష్మీ నృసింహమావాహయామి. స్థాపయామి పూజయామి. కలశ దేవతాభ్యో నమః. ప్రధాన కలశ దేవత. ఓం మనస్పతిరసవద్భూతో గంధాఢ్యో గంధముత్తమాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. వేద్యార్థే పురతస్థాపితాం. ఫలోపహార మహానైవేద్యం నివేదయామి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. నైవేద్యం నివేదయామి. శ్రీయజాత శ్రియ ఆదిర్యాయ శ్రీమయో ఓజరితృభ్యో నాతి శ్రియమసానామృతత్వమాయన్భవంతి సత్యాసామితామితద్రో. ఇందిరారమణ గోవింద, రమారమణ గోవింద. హర నమః పార్వతీ పదేవ. ఆయుష్యం ప్రజ్ఞ మేధ శ్రీ ప్రార్థన చేసుకోవాలి. వాస్తవికంగా అయితే నదీ జలాలను తీసుకొని వచ్చి కలశ పూజ చేయాలి. ఎన్ని నదులు అంటే గంగా, సింధు, సరస్వతి, యమున, గోదావరి, గండకి, గోమతి, కావేరి, కపిల, వినత, ప్రయాగ, నేత్రావతి అనేటటువంటివి భారతదేశంలో ప్రవహించేటటువంటి పుణ్య నదులు. ఆ నది యొక్క నీటితోన కలశ పూజ చేయాలి. అది అసంభవం. కాబట్టి ఉండేటటువంటి నీటిలోనే అన్ని నదులను ధ్యానం చేసి ఆ పుణ్య స్మరణతో కలశ పూజ చేస్తున్నా అని చెప్పి గంగేచ యమునే చైవ అని చెప్పి పూజ చేస్తున్నాం. కాబట్టి కలశంలో అన్ని నదులను విశేషంగా ధ్యానం చేసి అక్షంతలేసి మొక్కాలి. అర్పణ నమస్కారాన్ సమర్పయామి. బ్రహ్మాండం ఆవాహయామి. స్థాపయామి పూజయామి. ఉత్తరే న్యాసాం సోమాయ నమః. భూర్భువస్వః సోమం ఆవాహయామి. అయ్యగారు చెప్తారు, చెప్పినప్పుడు ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి. ఆ దిశ చెప్తారు అయ్యగారు, ఆ దిశకే వేయాలి. ఓం ఉత్తరే వాస్యాం సోమాయ నమః. భూర్భువస్వః సోమం ఆవాహయామి. స్థాపయామి పూజయామి. ఈశాన్యే ఖండేందౌ ఈశానాయ నమః. భూర్భువస్వః ఈశానం ఆవాహయామి. స్థాపయామి పూజయామి. ఓం పూర్వ మరుతాయ నమః. మరుతం ఆవాహయామి. పృథివ్యై నమః. పృథివీం ఆవాహయామి. గంగాది సరితే నమః. గంగాది సరితం ఆవాహయామి. సప్తసమః శూలం ఆవాహయామి. నైవేద్యే వసిష్ఠాయ నమః. వసిష్ఠం ఆవాహయామి. అత్రే నమః. భూర్భువస్వః తమస్య విద్యాసదశ్చ యోరీమ సదశ్చ వివాహ. సర్వతో భద్రమండల కలశ మధ్య ధ్యానవాహనాది షోడశోపచార పూజాఖ్యం కర్మాకరిష్యే. ఓం కలశ మధ్య భూః బ్రహ్మాణం ఆవాహయామి. భువ బ్రహ్మాణం ఆవాహయామి. స్వః బ్రహ్మాణం ఆవాహయామి.
ऊर्ध्वस्वः ब्रह्माणम् आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि हस्तारविन्दयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि आपो इत्येति स्नानं समर्पयामि वस्त्रं समर्पयामि उपवीतं समर्पयामि आभरणं समर्पयामि गन्धाक्षतपुष्पाणि समर्पयामि सर्वतो भद्रमण्डलदेवताभ्यो नमः धूपमाग्रापयामि वनस्पतिरसोद्भूतो गन्धाढ्यो धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि चरितृभ्यो ददाति श्रियंवसानामृतत्वमा आयन् भवन्ति सत्यासामितामितद्रो श्रिय एवैनं तच्छ्रियमा ददाति रमा रमण गोविन्द इंदिरा रमण गोविन्द गोविन्द सर्वतो भद्रमण्डलदेवताभ्यो नमः प्रार्थनां समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके मण्डलदेवताभ्यो नमः प्रार्थनां समर्पयामि अथ आदित्यादि नवग्रह पूजा ख्यङ्करम పసుపు కుంకుమ వేయండి పువ్వు పెట్టేసాడు తెల్ల పెట్టేసాడు మంచిగా सूर्यग्रहाय नमः ऊर्ध्वस्वः देवता पितृदेवता सहित सूर्यग्रहाय लक्ष्मी नृसिंहाय नमः चतुर्जोडिस्य परे जपा कुसुम संकाशं आश्यपेयं महाद्युतिं तमोरिं सर्व पापघ्नं प्रणतोऽस्मि दिवाकरं सूर्यग्रहाय नमः प्रार्थनां समर्पयामि अतः चन्द्रग्रहः पितृदेवता चन्द्रग्रहान्तर्गत लक्ष्मी नृसिंहाय नमः पूर्वस्वः चन्द्रम् आवाहयामि स्थापयामि पूजयामि చేతులు జోడించి చెప్పాలి దదిశంక తుషారాభం క్షీరో దారుణవ సంభవం దమానేతి యోగః అగ్నిర్మోధ దివకల్పదే ప్రతిష్ఠాయ నమః ప్రేతాంసి జన్మతే అంగారకాయ నమః ఓహో అంగారకం ఆవాహయామి ఓం శివరాత్రి భవాని క్షరానివేదాని యచ్చాని చర్వా సప్రదాః కుమారం మాతాయో వతి అంగారకాయ నమః ధ్యానవాహనాది షోడశోపచార పూజాః సమర్పయామి చేతులు చెప్పాలి గురువయ్య స్వామి ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అంగారకాయ నమః
रुद्रादरिस्याप्तबद्धो स्वामिन् सर्वन्तरात्मन्नदरधरेन्द्र जन्ममृत्यामयानां गोविन्दे देहि भक्तिं भवति च भगवन्नृतां निर्निमित्तां निर्व्याजां निचलां सद्गुणगणप्रहतीं शाश्वते मातुदेवा मुख्यप्राणम् आवाहयामि रुद्राय महात्रम् आवाहयामि स्थापयामि पूजयामि ब्रह्मणे महाब्रह्माणम् आवाहयामि स्थापयामि पूजयामि शिखरमध्ये ध्यानवाहनानि षोडशोपचारपूजाः समर्पयामि धूपमाघ्रापयामि वनस्पतिरसोद्धूतो गन्धाढ्यो गन्धमुत्तमः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमा गंట ఇక్కడ ఉంది స్వామి గంట వేయాలి नैवेद्यं निवेदयामः नवं नवं ममैश्वर्यं निजन्वेतेन वक्रः शनेति नमने स्योलोक्यनेक गुणसन्मने हरिष्णं हरमे भैकं कुरु मा कुरु सङ्कटं हरेरनुग्रहार्थाय शत्रूणां निग्रहाय च नैवेद्यं निवेदयामि रोच्या परित्या ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं त्वत्तेन परिनिष्ठामि अमृतमस्वामृतोपसर्वमहि स्वाहा प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा नैवेद्यं निवेदयामि मङ्गलनीराजन అందరూ ఆర్తి మొక్కలే చేతుల అక్షంతలు తీసుకున్నారే పూర్వం స్వజకరణమనిజం నియతం హరిపాద వినమ్రతియా సతతం హరిదేవ పరో హరిదేవ గురుర్ హరిదేవ జగత్ పితృమాతృగతిః న తతోస్య పరం జగతీత్యతమం పరమాత్ పరతః పురుషోత్తమతః తదనం శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః నవగ్రహాలకు మంచిగా ధ్యానం చేసుకోవాలి. ఒక్కసారి నవగ్రహాల గురించి మనం తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం. శ్రీకామ శాంతికామో వా గ్రహ పూజాం సమాచరే అని చెబుతుంది శాస్త్రం. శ్రీ అంటే సంపద, శాంతి అంటే ఏ శాంతి అయినా మనశ్శాంతి, గ్రహశాంతి, వాస్తుశాంతి. చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనేశ్వరుడు, రాహు, కేతు అని చెప్పి 9 గ్రహాలు. 9 గ్రహాలను 9 రకములైనటువంటి ధాన్యాలు, గోధుమలు, పెసుళ్ళు, బియ్యము మొదలైనటువంటి ధాన్యాల పైన ఆవాహన చేసి పూజించడం జరుగుతుంది. కాబట్టి గ్రహ గావో నరేంద్రాశ్చ బ్రాహ్మణశ్చ విశేషతః నవగ్రహాలను తప్పకుండా పూజించాలి అని చెబుతుంది శాస్త్రము. కాబట్టి విశేషంగా నవగ్రహాల ప్రతిష్ట కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి నవగ్రహాలను విశేషంగా ధ్యానం చేసుకోవాలి. ఏదైనా విశేషమైనటువంటి కోరికలు ఉంటే అన్ని కోరికలు కూడా యోగ్యమైన కోరికలు కోరుకోవాలి. మనకు సాధ్యం కాకుండా కోరికలు కోరుకొని భగవంతుడాన్ని ఇవ్వలేదు అనరాదు. యోగ్యమైనటువంటి కోరికలు సఫలమవ్వాలి, మా మనోరథం సిద్ధించాలి అని మంచిగా నవగ్రహాలకు ప్రార్థన చేసుకొని గ్రహచార దోషాలుంటే అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి అనుగ్రహం కలగాలి అని చెప్పి మంచిగా నమస్కారం చేసుకోవాలి.
నవగ్రహాల పూజ, శిఖర పూజ, సర్వతోభద్ర మండల పూజ, కలశ పూజ, పుణ్యాహవాచనము, ఈ అన్ని కార్యక్రమాలు కూడా భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంచే పరిపూర్ణమయ్యాయి. కాబట్టి ఇకపై హోమ కార్యక్రమం కూడా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు, హోమం అంటే విశేషంగా అగ్ని యందు భగవంతుడిని ఆరాధించాలి అని చెబుతుంది శాస్త్రము. కాబట్టి అగ్నిముఖావై దేవాహ, దేవతలను అగ్నిముఖంగా ఆరాధించాలి. కాబట్టి హోమ కార్యక్రమం కూడా ఉంటుంది. అన్ని కార్యక్రమాల ద్వారా ప్రతిష్టాపన జరిగేటటువంటి ఆ యొక్క నవగ్రహాల ధ్వజస్తంభం యొక్క పరమానుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కాగలరు అని తెలియజేసుకుంటూ మంచిగా ఇంకోసారి నవగ్రహాలను మంచిగా ప్రార్థన చేసుకుని చెప్పాలి అందరూ కూడా. జై బోలో శ్రీరామచంద్ర భగవానికి, వాయుపుత్ర హనుమానికి, పవనసుత హనుమానికి, ఉమాపతి మహాదేవకి, సనాతన ధర్మకి, గోమాతాకి, హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. అక్షంతలేసి మోకాళ్ళు వంచి నమస్కారం చేసుకుని హోమకుండం దగ్గరికి రావాలి. महालंगारं समर्पयामि ब्रह्मणे नमः ब्रह्माणं आवाहयामि स्थापयामि पूजयामि यस्य पूर्वचरिता एवं पुनर्विशेषविदितायां शुभाचितोऽस्मिन् होमे देवता परिग्रहार्थं मन्वाधानं करिष्ये अन्वाहिलेयन्नो अग्नेरोऽङ्कारार्थं यस्तुतमस्त्वव्यार्गदेरोरवार्तवार्तव्येन प्रतिदुत्पन्वारम् एकवारमजामदे श्रीवासुदेवाय इदं नमः. మీరందరూ కూడా ఆహుతి వేసే వాళ్ళు పురుషులు మాత్రము ఎడమ చేతిని హృదయం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ వేయాలి. స్వాహ స్వామివారు ఇక్కడ స్వాహ అన్నప్పుడు వేయాలి ఆహుతి. శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. సర్వజనమే వశమానయ స్వాహ. శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం
क्लीं ग्लौं गं गणपतये वरप्रधर्मजनन्ये विनमाय स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरप्रधर्मजनन्ये विनमाय स्वाहा हरिये सर्वदा जय बोलो गजानन महाराज की जय। अतः आदित्यादि नवग्रह प्रतिष्ठापनांगभूतम् आदित्यादि नवग्रह होमं पुराणोक्तमन्त्रेण करिष्ये। आदौ सूर्यग्रह प्रीत्यर्थे सूर्यग्रह होमे विनियोगः अस्तु श्रीन ओम सदा संकाश काश करे महत्तम तमोर सर्वदं देवकरम सूर्यग्रह स्वाहा सूर्यग्रहाय नमः संकाश काश करे महत्तम तमोर सर्वदं देवकरम सूर्यग्रह स्वाहा सूर्यग्रहाय नमः संकाश काश करे महत्तम तमोर सर्वदं देवकरम सूर्यग्रह स्वाहा सूर्यग्रहाय नमः संकाश काश करे महत्तम तमोर सर्वदं देवकरम सूर्यग्रह स्वाहा सूर्यग्रहाय नमः संकाश काश करे महत्तम तमोर सूर्यग्रह स्वाहा ओम दर्शन तुषारम शीलोधर्म संभाव नमाम सोम शंभरवणम चंद्रग्राह स्वाहा ओम दर्शन तुषारम शीलोधर्म संभाव नमाम सोम शंभरवणम चंद्रग्राह स्वाहा ओम दर्शन तुषारम शीलोधर्म संभाव नमाम सोम शंभरवणम चंद्रग्राह चंद्रग्राह चंद्रग्रहाय नमः देवता माता स्वाहा तेन नमः चंद्रग्राह देव गौरी स्वाहा गौरी नमः चंद्रग्राह देव गौरी स्वाहा गौरी नमः स्वाहा विद्युत्कांतप्रभं कुमारं जगन्नंदं मंगल प्रणमाम्यहं स्वाहा अंगारकग्रास्यादि देवता पृथिवी स्वाहा प्रतिदेवता स्कंदाय स्वाहा प्रतिदेवता स्कंदाय स्वाहा प्रतिदेवकर्मणांगारकग्रह प्रदान फलसिद्धिरस्तु सदाब्रहस्पति प्रीत्यर्थे प्रधान देवता बृहस्पति ग्रहो बुधग्रहो मे विनियोगः संबोधम तम विश्वेश्वरम शनेश्वराय स्वाहा शनेश्वराय नमः छायामा संबोधम तम विश्वेश्वरम शनेश्वराय स्वाहा शनेश्वराय नमः संबोधम छायामा संबोधम तम विश्वेश्वरम शनेश्वराय स्वाहा शनेश्वराय नमः रविपुत्रम छायामा संबोधम कल्याणार्थे ग्राम संक्षेपण करतेना श्री आंजनेय स्वामी संध्यानस्ते पार्वती परमेश्वर स्वामी संध्यानस्ते नवग्रह प्रतिष्ठापन करतेना ध्वजस्तंभ प्रतिष्ठापन करतेना शनेश्वर ग्रह देवता पुत्र देवता यजमानस्य शनेश्वर संपूर्ण अनुग्रह सिद्धिरस्तु तथास्तु ओम आनंदाय स्वाहा ओम इंद्राय स्वाहा ओम ईशानाय स्वाहा ओम उग्राय स्वाहा ओम ऊर्जाय स्वाहा
ओम ऋतंबराय स्वाहा ओम ऋतुराय स्वाहा ओम ऋतुजाय स्वाहा ओम ऋतुजिने स्वाहा ओम एकात्मने स्वाहा ओम ऐराय स्वाहा ओम ओजोवृते स्वाहा क्षयाय स्वाहा प्राण प्रतिष्ठापन నాకు చెప్పడానికి నాకు అవసరమా కాబట్టి అందరూ కూడా నామస్మరణ చేయాలి. బోలో కాబట్టి అటువంటి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా విశేషంగా అక్కడ ధ్వజస్తంభానికి స్వాముల వారికి అభిషేక కార్యక్రమము జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాన్ని కొన్ని వందల జన్మలు ఎత్తితే తప్ప ఇటువంటి కార్యక్రమాన్ని వీక్షించలేటువంటి భక్తులందరూ కూడా శివాయ శివాయ నమః గోవింద గోవింద ఓంకి వామదేవ భగవానికి విరూపాక్ష భగవానికి నమోదినే భగవానికి నీలలోహిత భగవానికి శంకర భగవానికి శూలవాణి భగవానికి శ్రీకృష్ణ భగవానికి విష్ణువల్లభ భగవానికి శ్రీకంఠ భగవానికి పానవే భగవానికి దిగంబర భగవానికి వినాయ భగవానికి పశుపతయే భగవానికి మహాదేవ భగవానికి హరాయ భగవానికి సహస్రపదే భగవానికి ధ్వజస్తంభాలకు ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా కలశ అభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఆచరించడం జరిగింది. కలశ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తజనులందరూ కూడా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విశేషంగా వీక్షించవలసి ఉన్నదిగా తెలియజేస్తున్నా. टिकट के बाद
యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. అయ్యగారు సామాన్లు తెస్తారు, పంచరత్నాలు, సూర్య చంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శని రాహు కేతుంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీలక్ష్మీ నరసింహ ప్రేరణ శ్రీలక్ష్మీ నరసింహ ప్రీత్యర్థం యంత్ర ప్రతిష్టాపనాఖ్యం కరవాకరిషే. ఓం కూడా చెప్పాలి. బోలో సూర్య భగవానికి చెప్పండి, కొట్టాలి అందరూ కూడా. బోలో సూర్య భగవానికి చేతులెత్తి చెప్పాలి. బోలో సూర్య భగవానికి, బోలో సూర్య భగవానికి. జపాకుసమసంకారం గాయత్రేయం మహాద్యం తమోరిం సర్వపాపస్నం ప్రణతోస్మి దివాకరం. ఒకసారి అందరికి దర్శనం చేసి దాంట్లో పెట్టాలి. ఓం చంద్రాయ నమః. ఓం ఆప్యాయ స్వతమే తుతే విశ్వదస్సోమవృత్యో భవావాజస్య సంగతే. బోలో చంద్ర భగవానికి, బోలో చంద్ర భగవానికి, బోలో చంద్ర భగవానికి, బోలో చంద్ర భగవానికి. ఒక్కసారి అందరి చేయి పైకెత్తి చంద్రుడి ప్రతిష్టాపన జరుగుతుంది. చంద్ర భగవానికి. అథ అంగారక గ్రహ ప్రీత్యర్థే అంగారక యంత్ర ప్రతిష్టాపన చంద్రమాకరిస్తే. ఓం అగ్నిర్మూర్ధా దివం కకుర్పతి పృథివ్యాయం తపాం ప్రేతాం తిజిన్వతి. అంగారక భగవానికి, బోలో అంగారక భగవానికి, బోలో అంగారక భగవానికి. చేతులు పైకెత్తి చెప్పాలి. అంగారకుడు మంగళ గ్రహము ప్రతిష్టాపన జరుగుతుంది. అంగారక భగవానికి చెప్పాలి. బోలో బుధగ్రహాయ భగవానికి, బోలో బుధగ్రహ భగవానికి, బోలో బుధగ్రహ భగవానికి. చేతులు పైకెత్తి చెప్పాలి. బోలో బుధగ్రహ భగవానికి. బుధగ్రహ ఓం ప్రతిష్టాపనానంతరం బృహస్పతి యంత్ర ప్రతిష్టాపనాఖ్యం కరమాకరిష్యే. ఓం బృహస్పతే అతియదర్యోర్హాద్యుమస్మి భాతిక్రతో మజ్జనేషు యద్వేదయక్షవా సర్వత ప్రదస్మాతు ద్రవిణం దేహ చిత్రం బృహస్పతయే నమః. చెప్పాలి. బోలో బృహస్పతి భగవానికి, బోలో బృహస్పతి భగవానికి, బోలో బృహస్పతి భగవానికి. రెండు చేతులు చెప్పాలి. బోలో బృహస్పతి భగవానికి. ప్రధాన దేవత చెప్పాలి అందరు కూడా. బోలో శని వృత రాహుగ్రహాయ నమః. అందరు కూడా చేతులు ఎత్తి రాహు కేతు దోషాలుంటే అవి కూడా తొలగిపోవాలి అని చెప్పాలి. రాహు భగవానికి, శ్రీ రాహు భగవానికి, శ్రీ రాహు భగవానికి, శ్రీ రాహు భగవానికి. సంతానం కాని వారు, పెళ్లి కాని వారు, ఏదైనా ఆటంకం ఉన్నవారు దయచేసి రాహు భగవానికి గట్టిగా మొక్కాలి. బోలో శ్రీ రాహు భగవానికి, బోలో శ్రీ రాహు భగవానికి, బోలో శ్రీ రాహు భగవానికి. శ్రీ కేతు భగవానికి. ఏమైనా కాలసర్ప దోషము, ఆ దోషాలుంటే అన్ని పరిహారం అవుతాయి. గట్టిగా చెప్పాలి. బోలో శ్రీ కేతు భగవానికి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రాశనిశ్చారాహవే కేతవే నమో నమః. భాస్వాన్ మే భాసయేత్ తత్వం చంద్రశ్చాహ్లాదకృత్ భవేత్. మంగళో మంగళం దద్యాత్ బుధశ్చ బుధ